ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన 2 కోట్ల రూపాయల వ్యయంతో ఎంపీ బండి పార్థసారథిరెడ్డి తన సొంత నిధులతో ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. గ్రంథాలయంలో అత్యాధునిక సౌకర్యాలను, పుస్తకాలను, కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు ఎంపీ బండి పార్థసారథిరెడ్డి తెలిపారు. ఈ గ్రంథాలయాన్ని పట్టణంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నేను చదువుకున్న కాలేజీకి ఆనుకొని ఒక మంచి స్థలం, వచ్చే జనరేషన్స్ అందరికీ ఉపయోగపడేలాగా యువతి యువకులు, ముఖ్యంగా చిన్నపిల్లలకి అందరికీ నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో మీ ముందున్నటువంటి లైబ్రరీ వాళ్ళ శాస్త్ర ప్రకారంగా భగవంతుడితో పూజ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజే కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా వారు పంపించినటువంటి సెక్రటరీ గారి ద్వారా వారికి ఈ యొక్క లైబ్రరీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని అంకన్నగూడెంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వామి మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు భారీగా తరలివచ్చి మహాపడి పూజలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి భజన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు సమర్పించి మహాపడి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.